నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీలో దారుణం జరిగింది. నవమాసాలు మోసికన్న ముగ్గురు పిల్లలను డబ్బు కోసం సంఘం భాగ్యలక్ష్మి అనే మహిళ అమ్మేసింది. ముగ్గురు పిల్లలను 4,20,000కు అమ్మేసిందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ముగ్గురు పిల్లల్లో ఒకరిని బత్తుల గంగాధర్ అనే వ్యక్తికి ₹1,00,000, మరొకరిని వనజకి 2 లక్షలకు, ఇంకొకరిని నరసయ్య అనే వ్యక్తికి ₹1,20,000 అమ్మినట్టుగా గుర్తించారు పోలీసులు. చిన్న ఏఎస్ఐ గారు ఆర్మూర్ టౌన్ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుండగా మధ్యాహ్నం పూట నమ్మదగిన సమాచారం మేరకు తెలిసింది ఏమనంటే దర్పల్లి మండలం రామడు గ్రామానికి చెందిన భాగ్యంట ఆమె మామిడిపల్లిలో కిరాయి ఉంటూ తనకున్న ముగ్గురు పిల్లలు 10 నెలల క్రితం ఒక అబ్బాయిని అమ్మేసింది. ఆ తర్వాత ఇంకో 2 పిల్లలను కూడా అమ్మేసింది అనే విషయంలో ఎవరు ఫిర్యాదు రానందున సుమోటోలో కేసు నమోదు చేయడం జరిగింది. భాగ్యం టైం ఆచూకీ తెలుసుకున్న తర్వాత డీటెయిల్గా దాని కారణాలు తెలుసుకొని తగిన చర్య తీసుకోబడుతుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ జనతన్. రాజేష్, ఏం చెప్తున్నారు స్థానికులు, ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆ పిల్లలు ఎక్కడ నుండి తెలుస్తుందా, ఆచూకీ తెలుస్తుందా? వాళ్ళ తల్లి దగ్గర చేర్చారు, అసలు ఏం చెప్తున్నారు? సతీష్, ముఖ్యంగా ఇటు పరిధిలో అయితే ఈ సంఘం భాగ్యలక్ష్మి మహిళ తన మొదటి భర్తకు కలిగినటువంటి సంతానాన్ని అమ్మవేసినటువంటి సంఘటన ఆలస్యంగా బయటికి వచ్చింది. అయితే ఇదే విషయంలో అయితే దర్పల్లి మండలానికి చెందినటువంటి ఈ భాగ్యలక్ష్మి ఇక్కడ పరిస్థితిలో గత కొంతకాలంగా ఉంటుంది. తన మొదటి భర్తకు సంబంధించిన ముగ్గురు పిల్లలు కూడా దాదాపు 4.5 లక్షల రూపాయలకు అమ్మినట్టు తెలుస్తూ ఉంది. అయితే తన ముగ్గురు పిల్లల సంగతి కూడా ఇటు ఆర్మూర్ ఏఎస్ఐ చిన్నయ్య చెట్లు చేస్తున్నటువంటి క్రమంలోనే అక్కడ స్థానికులు చెప్పడంతో ముగ్గురు పిల్లలు ఇతరులకు అమ్మివేశారనే విషయాన్ని తెలిసింది. అయితే ముగ్గురు పిల్లల్లో అంటే బత్తుల గంగాధర్ అనేటువంటి ఒక వ్యక్తికి ₹1,00,000, అదేవిధంగా ఇటు సదావాసు వనజ అనేటువంటి జగిత్యాల సైడ్ ఉన్నటువంటి ఆమెకు ₹2,00,000, అదేవిధంగా బీంటూరు సైడ్ నుంచి దేశంపై నర్సయ్యకు ₹1,20,000 అమ్మినట్టు పోలీసులకు తెలిసింది. అయితే ఇదే విషయంలో అంటే ఎవరైతే పిల్లలు అమ్మినటువంటి తల్లి భాగ్యలక్ష్మి కొరకు పోలీసులు గాలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరు కంప్లైంట్ చేయకపోవడంతో పోలీసులే సుమోటో కింద కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. అయితే ఈ పిల్లలు అందరినీ కూడా తీసుకువచ్చేందుకు కూడా 4 బృందాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజేష్.